రాజంపేటలో పేదల ఇళ్లను కూల్చివేసిన రెవెన్యూ అధికారులపై జిల్లా వైసీపీ అధ్యక్షుడు స్థానిక ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం ఎన్టీఆర్ నగర్ సమీపంలో రెవెన్యూ అధికారులు కూల్చివేసిన కట్టడాలను జిల్లా వైసీపీ అధ్యక్షుడు స్థానిక ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఆటవిక పాలనలో ఉన్నామా అని అమర్నాథ్ అన్నారు. దౌర్జన్యంగా పేదల ఇండ్లు కూలగొట్టడం అన్యాయమని ఇప్పుడు కొత్త సంస్కృతికి నాంది పలుకుతున్నారన్నారు. ఎందుకు ఇట్లా 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 కడ్డీలో కడ్డీలు ఇట్లా మాకు ఏది లేకుండా బిల్డింగ్ కట్టుకున్నామని మాకు ఏది లేకుండా వచ్చి దౌర్జన్యం చేశారు సార్. మమ్మల్ని నా కొడుకు మాదిగానే అండి దానికి నా కొడుకు 10 మంది చదువుకు అరెస్ట్ చేశారు సార్. మమ్మల్ని అంత అన్యాయం చేస్తారు సార్. మమ్మల్ని తోచేసారు ఆడవాళ్ళు కూడా అనుకోకన్నా కట్టిన నెట్టేసారు సార్ పోలీసులు కూడా. మమ్మల్ని అంతే చేసినారు. మేము ఏమైనా బతకాలు కూలి చేసుకున్నారు. ఏమి సార్ మీరు పాలకులు తిన్నారు మమ్మల్ని ఎంత అన్యాయం చేశారు. ఒక మాట మాకు చెప్పలేదు. ఇది చేసినారు మీరు. ఒక మాట నడకన్నా ఒక బట్టాలు కూడా చూడకున్నా 5 నిమిషాలు సైతం చేయలేదు సార్. మాకు ముందుగా చెప్పినారా? మాకు చెప్పలేదు సార్. మాకు తెలియదు. ఈ మాత్రం 5 నిమిషాలు నిన్న పట్టాలు చెప్తారంటే 10 మంది దౌరిపోయి కార్లు వేసుకోమన్నారు సార్. దౌర్జన్యంగా నా కొడుకు ఇవన్నీ చూసే ప్రయత్నం కూడా చేయాలి. ఏమీ చేయలేదు సార్. నేను అడిగితే ఒకటే మూడిళ్ళు ఒకటే పరిచినాయి. 3 ఇళ్ళు చేయాలి కదా. నేను బేస్మెంట్ వేసుకున్నా, కమ్ములు కట్టుకున్నా. ఆ 2 ఇళ్ళు ఇప్పేసి ఎవరో నాయుడు చెప్పినాడు సార్. ఆ 2 ఇళ్ళు సోయికాకు ఇల్లే దోచుకోరమ్మని చెప్పినాడు. ఆ నాయుడు ఎట్ట చెప్పుంటాడు సార్? ఆ మధ్య ఎట్ట చెప్పుంటాడు? నా ఇల్లు ఎందుకు పడతావు విన్నారు? నేను నీ తెలుసుకోవాలా?